అమెరికాలో ఎలన్ మస్క్ తానా అంటే ఏపీలో జగన్ తందానా అంటున్నారు. 5 ఏళ్ల తర్వాత జగన్ కు ఎన్నికల న్యాయం గుర్తొచ్చింది. ఈవీఎంలపై వ్యాఖ్యలతో ఏపీ ఎలన్ మస్క్ గా మారిన జగన్ తీరును ప్రజలు చీదరించుకుంటున్నారు. ఎన్నికల్లో మట్టి కరిచినా ఇంకా జగన్ కళ్లు తెరుచుకోవడం లేదన్నారు. తానేం తప్పు చేయలేదన్న అహంతోనే ఉన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మర్చిపోయిన జగన్ ప్రజా తీర్పును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ గజనీలా మారిపోయారంటూ సెటైర్లు విసురుతున్నారు. అంత మంచి చేశాం కానీ ప్రజలదే తప్పు అన్నట్లుగా ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడిన జగన్ ఇప్పుడు మరో రాగం అందుకున్నారు. ఘోర పరాభవం తర్వాత ఆత్మవిమర్శ చేసుకోకుండా తన తప్పులను ఈవీఎంలపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఏళ్లు వైసీపీ నేతలు చేసిన అరాచకాలపై ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తించడం లేదు. గెలిస్తే తన ప్రతాపం, ఓడితే ఈవీఎంలది అన్నట్లుగా జగన్ తీరు ఉంది. 5 ఏళ్ల క్రితం జగన్ చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు తానే తప్పుపడుతూ గజనీలా మారిపోయారు. ప్రజాస్వామ్యం గెలవాలి అంటే ఈవీఎంలు బ్యాన్ చేయాలంటూ అన్న జగన్ గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం మాట్లాడారో ఇప్పుడు మనము ఒకసారి చూద్దాం. ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు. కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాట్. ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగున్నాయి. వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా. తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం. ఈయన బుద్ధి ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది. ఓడిపోతే నా కంప్యూటర్ కరెక్ట్, బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల, ఇవన్నీ మాట్లాడతాడు. నాడు అలా మాట్లాడిన జగన్ ఇప్పుడు ఈవీఎంలు వద్దు బ్యాలెట్టే కావాలని అంటున్నారు. ఈవీఎంలతో ఎన్నికల న్యాయం జరగదని సెలవిస్తున్నారు. అయితే అవే ఈవీఎంలతో 5 ఏళ్ల క్రితం గెలిచి సీఎంగా అధికారం వెలగబెట్టిన విషయాన్ని జగన్ మర్చిపోయినట్టున్నారు. ఈవీఎంలపై కొన్నేళ్లుగా దేశంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలపై సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చినా ఎవ్వరూ నిరూపించలేకపోయారు. వాస్తవానికి పోలింగ్ మొదలు కావడానికి ముందు అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 50 ఓట్లు వేసి చెక్ చేసిన తర్వాతే ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని సంతకాలు పెట్టిన తర్వాతే పోలింగ్ జరుగుతుంది. ఇంత స్పష్టంగా ఎన్నికల విధానం ఉంటే జగన్ మాత్రం వితండవాదం చేస్తున్నారు. తాము ఓడితే ఈవీఎంలపై నెట్టేసి పాలనా వైఫల్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనంటూ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రజలు నిర్మించుకున్న వ్యవస్థలను ధ్వంసం చేసిన జగన్ ఇప్పుడు ఎన్నికల వ్యవస్థపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయని, ఓడినప్పుడు ఈవీఎంలను నిందిస్తారా అని ప్రశ్నించారు. మోసాలను గ్రహించిన ప్రజలు సరైన బుద్ధి చెప్పారని జగన్ గుర్తించడం లేదని విమర్శించారు ఆయన. వీవీప్యాట్లో ఈవీఎంలపై జగన్ ట్వీట్ పై సోమిరెడ్డి స్పందించారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఆయన ఏపీ ఎలన్ మస్క్ లా మాట్లాడుతున్నారని సెటైర్లు విసిరారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. పరనింద మానుకొని ఇకనైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తాజా ఎన్నికల్లో 85% ఓట్లు వేశారని, ఏ ఒక్కరూ కూడా ఈసీకి ఫిర్యాదు చేయలేదన్న విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు ఎంపీ కేశినేని చిన్ని. జగన్ కు తాను ఓడిపోయాకే న్యాయం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజలను క్షోభ పెట్టిన జగన్ జైలు జీవితం కోసం ఎదురు చూడాలన్నారు.
మన మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది, ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది, వింత వింత ఆలోచనలన్నీ కూడా వచ్చినాయి. ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి, న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి. అబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ, ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. బాబు జగన్ 80% కాదు 86% మంది ప్రజలు ఇవాళ మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు. నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు. ఈవీఎంలపై జగన్ చేసిన ట్వీట్ పై మంత్రి ఆనం స్పందించారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు పద్ధతి ప్రకారమే జరిగాయని చెప్పారు. ఈవీఎంలతో ప్రభుత్వాలు ఏర్పడతాయని అనుకోవడం అమాయకత్వమని విమర్శించారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. అటువంటి ప్రయత్నమే తప్ప ఈవీఎంలతోనే రాజకీయము ప్రభుత్వాలు ఏర్పడతాయంటే అసలు వీళ్ళు ఏర్పడరు కదా. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడదు. అటువంటివి ఏమీ లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ ఎన్నికల ప్రక్రియని జరిపారు. పద్ధతి ప్రకారమే ఈవీఎంలతోటి ఈ ఎన్నికని మరి పూర్తి చేశారు. ఇవాళ కేంద్రంలో కేంద్ర భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి వాళ్లే ఇవాళ అధికారంలోకి వచ్చారు. జగన్ కు 151 సీట్లు వచ్చినప్పుడు బ్యాలెట్ గురించి ఎందుకు మాట్లాడలేదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఈవీఎంలపై జగన్ కు అనుమానాలుంటే పులివెందుల ఉప ఎన్నికకు రావాలని సవాల్ విసిరారు. పులివెందుల్లో జగన్ కు తాజా మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందో రాదో తెలుస్తుందన్నారు. జగన్ చిలక జోస్యం చెప్పడం మానుకోవాలని అన్నారు ఆయన. డోలీ మోతల్లేని అభివృద్ధి చూపిస్తామన్నారు ఏపీ గిరిజన శాఖ మంత్రి